ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. బయటకు వచ్చే పరిస్థితి లేక ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే ప్రకాశం బరాజ్కు వస్తున్న వరద తగ్గుముఖం పట్టింది. దీంతో లోతట్టు ప్రాంత వాసులు ఇళ్ల నుంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఇబ్రహీంపట్నంలోని లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీకి వస్తున్నటువంటి వరద తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే కొద్దిగా అయితే వరద అనేది తగ్గుముఖం పడుతూ ఉంది. దీంతో ఇప్పటి వరకు కూడా అపార్ట్మెంట్లో కావచ్చు, ఇటు నివాసాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు చిక్కుకుపోవడంతో వాళ్ళు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మా వైపు ఎవరు అధికారులు కూడా వచ్చిన పరిస్థితి లేదు, పట్టించుకోవట్లేదంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. అందరూ కూడా అపార్ట్మెంట్లో మొత్తం కూడా స్టక్ అయిపోయి అక్కడే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది స్థానిక ప్రజలు ఉన్నారు, వాళ్ళు బోట్ల ద్వారా ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అసలు ఏంటి ఇక్కడ పరిస్థితి? మాకు కనీసం ఒక అధికారి కూడా రాలేదండి. అధికారికి ఫోన్ చేస్తే కూడా రెక్లెస్గా మాట్లాడుతున్నారు. మాకేం సంబంధం లేటో పట్టినట్టే ఉన్నారు. ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా రాలేదు మా దగ్గరికి. ఒక్క పోలీస్ కానీ ఎవ్వరు రాలేదు. కనీసం తాగడానికి మంచినీళ్ళనే ఇవ్వలేదండి. మేమే కొనుక్కున్నాం. ఇంటి దగ్గరికి ఎవరో వచ్చి అమ్ముతుంటే 200 పెట్టి కొనుక్కున్నాం బాటిల్స్. అవన్నీ ఒక తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. అడిగినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. పోనీ బోట్లు అడిగితే ఏమో ఎంత కాస్ట్ అడుగుతున్నారు చెప్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ పెట్టాల్సిన బోట్లు ప్రైవేట్ బోట్లు ఏంటండి, గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి బోట్లు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. కరెంట్ లేదు, అసలు నీళ్ళు ఇంత వస్తాయని కూడా అసలు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఇంత నీళ్ళు వస్తాయి, ఒక ఎవాక్యువేట్ చేయండి, వెళ్ళిపోండి అని ఎవరేం చెప్పలేదు. మేమే అన్నీ చూసుకున్నాం. సడన్గా నీళ్ళు వచ్చాయి అర్ధరాత్రి, అన్నీ మేము వచ్చి సర్దుకున్నాం, పైకి వెళ్ళిపోయాం. ఇంకెట్లా అండి, గవర్నమెంట్ పట్టించుకోకుండా ఇంకా ఎలా? అంటే ప్రభుత్వం ఆహార పొట్లాలు అన్నీ కూడా పంపిణీ చేస్తున్నాం అని చెప్తున్నా. మీకు రీచ్ కాకపోవడానికి కారణం ఏంటి? అసలు ఎవరికి ఇవ్వలేదండి. ఓన్లీ వీడియోస్ తీసుకోవడం వరకే ఇస్తున్నారు. వీడియోలు తీసుకొని చేసి వెళ్ళిపోతున్నారు. మా దాకైతే ఎవ్వరు రాలేదు. ఇదే అండి రియల్గా అయితే ఎవ్వరికి ఇవ్వలేదు. మాకైతే మీరేం చెప్తారు? ఫ్లోర్లు మునిగిపోయినాయండి. కనీసం తాగడానికి వాటర్ లేవు. వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్, వితౌట్ ఎనీ అనౌన్స్మెంట్స్ ఇన్ని లక్షల క్యూసిక్లు రావడం అంటే అసలు మరీ దారుణం. ఫ్లోర్లు మునిగిపోయినాయి. ఒక సింగిల్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నారో కూడా పట్టించుకోవాలి. ఒక అధికారి రాలేదు, ఒక స్థానిక రాజకీయ నాయకులు రాలేదు, ఎవ్వరు రాలేదు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడు కూడా 3 days అవుతుంది సార్ వాటర్ లేక. కనీసం 3 days అవుతుంది వాటర్ లేక. బోట్లో అడుగుతుంటే ఒక్కొక్కరికి 1000-2000 అడుగుతున్నారు. కనీసం వాటర్ తాగడానికి ఒక 1 లీటర్ వాటర్ 200-300 రూపీస్ పెట్టి ఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది కనీసం తాగడానికి కూడా మంచి లేనటువంటి పరిస్థితి. అధికారులు ఎవరు కూడా తమ బాధను ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఫోన్లు చేసినా కానీ సరైన స్పందన లేదంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే వరద తగ్గుముఖం పట్టడంతో వీళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం ఇటువైపు విజువల్స్లో కూడా చూడొచ్చు. నిన్న వచ్చినటువంటి వరద ప్రవాహానికి ఈ షాపులు మొత్తం కూడా మునిగిపోవడంతో వీరందరూ కూడా తీవ్రంగా నష్టపోయామని చెప్పని వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం షాపులలో నుంచి వరద కొంత తగ్గుముఖం పట్టడంతో వాళ్ళ షాపులను కూడా క్లీన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనపడుతున్నాయి. ప్రభుత్వం తమకు ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పని కూడా వీళ్ళందరూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి. కెమెరామెన్ నరసింహతో శివకుమార్, ఇబ్రహీంపట్నం.